గద్దరన్న విగ్రహం గద్దర్ పెడుతున్నారు. పేరు మీద అవార్డు అని ప్రకటించారు. ఎలా ఉంది సినిమా వాళ్ళ రియాక్షన్? చాలా అద్భుతంగా ఉంది. గద్దర్ అవార్డు చేతులెత్తి ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి కలాం సినిమా రంగం తరఫు నుంచి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ప్రగతి భవన్ ముందు అవమానానికి గురయ్యిండో, ఎక్కడ ప్రగతి భవన్ ముందు పిచ్చోళ్ళ కూర్చున్నాడో, ఎక్కడ మామూలుగా ఉన్నాడో, ఒకటి మాత్రం నేను చెప్తున్నా సార్, బతికున్న గద్దరన్నను టీఆర్ఎస్ ప్రభుత్వం చంపేసింది. చనిపోయిన గద్దరన్నను కాంగ్రెస్ ప్రభుత్వం జీవితాంతం బతికిస్తుంది. ది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళు బతికుండంగా గద్దరన్నను చంపేసారు మానసికంగా. మా ప్రభుత్వం వచ్చిన గద్దరన్న చనిపోయాడు, కానీ చనిపోయిన గద్దరన్న ప్రజల గుండెల్లో శాశ్వతంగా బతికించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అవార్డుల పేరుతో గద్దరన్న, యూనివర్సిటీ పేరులో గద్దరన్న, ట్యాంక్ బండ్ల విగ్రహం రూపంలో గద్దరన్న, ఎక్కడ పోయినా గద్దరన్న పేరు చదవాల్సిందే, గద్దరన్న మీ గుండెల్లో ఉండాల్సిందే. అది గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. సినిమా వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఎవరు ఆమోదించేది సార్? దండం పెడుతారు అందరూ. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అంటారు. వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి అంటే ఎక్కువ మంది వచ్చి కలవడం కావచ్చు, కానీ వాళ్ళు రాకపోవడానికి గల కారణం ఏమంటారు సార్? పాపం సినిమా వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. మీకు తెలియదు ఏంటంటే, సినిమా వాళ్ళు చాలా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడతారు. సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సార్. సినిమా రంగంలో పుట్టి పెరిగినవాడిని చెప్తాను. నా 15 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, 35 సంవత్సరాల సినిమా రంగంతో సంబంధం ఉన్నాను. సినిమా వాళ్ళు ఎందుకంటే మన పని అది కాదు కదా, మన పని ఇది కాదు కదా, మనం బతుకుతాం. ఒక అద్దాల మేడలో ఉండి బతికేవాళ్ళు పాపం. మీరు సినిమా వాళ్ళు సీఎం గారిని కలవలేదు, వాళ్ళ బాధలు వాళ్ళకి. ఇవాళ సీఎం గారు వచ్చిన అందరూ కలిసిరు కదా సార్. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలు వచ్చి దండం పెట్టిపోయారు, గౌరవించారు. వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. ఒక సినిమా రూపొందించాలంటే 24 క్రాఫ్ట్లని హోల్డ్లో పెట్టుకొని ఏ క్రాఫ్ట్లో ఏ ట్రాక్ తప్పినా కానీ సినిమా ఇబ్బంది అవుతుంది. సినిమా వాళ్ళని ఊరికే సినిమా వాళ్ళు అంటారు. సినిమా వాడు పడే కష్టం చాలా గొప్ప కష్టం సార్. వాళ్ళు పడే శ్రమ చాలా గొప్పది. వాళ్ళకి రాజకీయాల్లో ఇప్పుడు నాలాంటి ఉన్నాడు, నేను రాజకీయ నాయకుడు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చా, నన్ను తిట్టండి, నాతో గొడవ పడండి, నేను మాట్లాడతా. చాలామంది సినిమా పని, వాళ్ళ జీవితం సినిమానే. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవి గౌరవించి వాళ్ళు వచ్చి కలిసిపోతారు. అంతేగాని మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని కలవలేదు, ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి ఈ కొడుకులు దొంగోలరా అంటే నేను ఒప్పుకోను. అది వాళ్ళ డ్యూటీ కాదు, వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి గౌరవిస్తున్నారు, ఏ పార్టీ ఉంటే వాళ్ళని ఆమోదిస్తున్నారు. సినిమా వాళ్ళది అధికార పార్టీ. సినిమా వాళ్ళకి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదు, సినిమా వాళ్ళకి అధికార పార్టీ. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వాళ్ళు బాగుంటాం, వాళ్ళ బాధ్యత, వాళ్ళ ధర్మం. అంతేగాని సినిమా వాళ్ళని ఒక పార్టీ కొందరు ఉండొచ్చు. ఇప్పుడు నేను మా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు, తప్పులేదు, ఆయన పార్టీ అది. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడినో. రకరకాల రోజా గారు వైసీపీ మంత్రి, అటు సినిమా, ఆలీ గారు వైసీపీ, అట్లా ఎవరి అభిప్రాయం వాడిది. కానీ అవన్నీ పక్కన పెట్టి సినిమా అనేది మా జీవితాన్ని పక్కన పెట్టి, అది కాకుండా అది వేరు కాబట్టి సినిమా వాళ్ళని ఒక దాటి మీద కట్టి, వాళ్ళు ఎవడ అధికారులు ఉంటే వాడితోనే బాగుంటారు, ఎవడ అధికారులు ఉంటే వాళ్ళని కలుస్తారు, ఎవడ అధికారులు ఉంటే ముఖ్యమంత్రి దండం పెడతారంటే అది తప్పు కాదు, అది వాళ్ళ బాధ్యత. సినిమా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలని నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒక సినిమా వాడిగా, ఒక సినిమా నటుడిగా, ఒక సినిమా నిర్మాతగా ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి సినిమా వాళ్ళని. సినిమా బతుకు చాలా అందమైన బతుకు సార్. వాళ్ళు చాలా కష్టాలతో కూడుకొని శ్రమను, వాళ్ళ ఊరికే మాటలు చెప్తే రావు సార్. చిరంజీవి గారు 70 ఏళ్ల వయసు, ఆయనకు 60. సినిమాకి చిరంజీవి గారు 69 ఏళ్ల వయసులో నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమాకి వస్తున్నాను విపరీతంగా ఎక్సైజ్ చేస్తూ, కష్టపడుతూ, మాట్లాడుతూ. ఊరికి ఎందుకు వస్తుంది సార్ సక్సెస్? ఊరికి ఎందుకు వస్తుంది? సినిమా రేట్లో 1% సక్సెస్ అన్న, 1%, ఓన్లీ 1% సక్సెస్. సినిమాని గౌరవిస్తా, సినిమాని ప్రేమిస్తా, సినిమా కోసం ప్రాణం ఇస్తా. సినిమాలో వదిలేస్తున్నా, బండ్ల గణేష్ రాజకీయంగా ముందుకెళ్తాడు. నా వ్యాపారం, నా వృత్తి సినిమా తీయటం. నా వృత్తి సినిమాలో గ్యాప్ రావచ్చు, నేను అద్భుతమైన సినిమాలు తీస్తా. నా రాజకీయం అంటే ఇంట్రెస్ట్, రాజకీయం మీద సేవ చేద్దామని వచ్చిన, కానీ సినిమాని మర్చిపోను. నా శ్వాస, నా ధ్యాస కూడా సినిమానే. నాకు రాజకీయం ఎంతో, సినిమా కూడా అంతే. అంటే మీరు